హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి హరిహర వీరమల్లు ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. చాలా కాలంగా ఈ సినిమాపై కొంత నిరాశలో ఉన్నారు ఫ్యాన్స్. సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత టీజర్, ట్రైలర్కి సంబంధించి కూడా వాయిదా పడుతూ వచ్చాయి. కానీ ఎట్టకేలకు ఈరోజు ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. పవన్ ఫ్యాన్స్ ఆకలి తీరినట్లని చెప్పాలి. ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. మొత్తంగా ట్రైలర్‌లో ఏదైతే 16, 17వ శతాబ్దానికి సంబంధించి మొఘలుల కాలం నాటి చరిత్రను తీసుకొని అందులో మొఘలులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక యోధుడిగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చూపించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఉదయం ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్ జ్యోతికృష్ణ కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా గురించి నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగిపోతుందని చెప్పి చెప్తున్నారు. కానీ మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో తెలుసు అని కూడా ఆయన కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా గురించి నెగటివిటీ ప్రచారం చేయొద్దని కూడా ఆయన కోరారు. మొత్తంగా ట్రైలర్ చూస్తే ట్రైలర్‌ని ఒకసారి చూద్దాం. ట్రైలర్‌లో ఒక యోధుడిగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. ట్రైలర్ మొదట్లోనే తెలిసిపోతుంది మొఘలుల కాలం అని చెప్పి. ఎందుకంటే అందులో ప్రకృతి పురుడు పోసుకుంటుందో యోధుడి కోసం డైలాగ్ రావడం. హిందువులకు బతకాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఇది. బాదుషా పాదాల కింద దేశం నలిగిపోతుంది ప్రకృతి. అందుకోసం ఒక యోధుడిని ప్రకృతి పురుడు పోసుకుంటుంది యోధుడి కోసం అని చెప్పి ఒక డైలాగ్ ఇస్తూ దాని తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ ఇంట్రొడ్యూస్ చేశారు. కోహినూర్ వజ్రం దక్కాలంటే అందుకు దక్కించుకోవాలంటే రామబాణం లాంటి వ్యక్తి కావాలని చెప్తూ పవన్ కళ్యాణ్ ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే మొఘలుల కాలానికి సంబంధించిన స్టోరీ. మనకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన 'చావా' సినిమా చూసాం. మరాఠా యోధుడు శివాజీ కొడుకు శంభాజీ స్టోరీ 'చావా' సినిమాగా రిలీజ్ అయింది. అదే రకమైన స్టోరీతో మొఘలులకు వ్యతిరేకంగా, ఔరంగజేబుకు వ్యతిరేకంగా ఈ సినిమాలోను అదే ఔరంగజేబుకు వ్యతిరేకంగా ఔరంగజేబ్ క్యారెక్టర్‌లో బాబీ డియోల్ కనిపిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ ఈ సినిమాలో యువరాణి పాత్ర, యువరాణి లేదంటే ఒక రాజ్యంలో ఉన్న రాణి పాత్రలో కనిపిస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒక యోధుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ప ప మొఘలులకు వ్యతిరేకంగా పోరాడే ఒక యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. ఇందులో డైలాగ్స్ అన్ని పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ పవన్ కళ్యాణ్ రాసినట్లుగా చెప్తున్నారు కానీ చాలా పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ కూడా కొంత పొలిటికల్‌కు సెటరికల్ డైలాగ్స్ గాని, పొలిటికల్ క్యాప్ట్ అయ్యే డైలాగ్స్ గాని ఉన్నాయి. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది. చాలామంది నేను రావాలని కోరుకుంటారు. మీరేమో నన్ను రావద్దంటున్నారు అని చెప్పి. అంటే కొంత పొలిటికల్ డైలాగ్స్‌ను ఇందులో ఇమిడిచినట్లుగా తెలుస్తుంది. పొలిటికల్ డైలాగ్స్‌ని కూడా జడిసినట్లుగా తెలుస్తుంది. వీరమల్లు చెప్పింది వినాలి అని 2 సార్లు అంటాడు ఈ ట్రైలర్‌లో కూడా. ఆ డైలాగ్ కూడా కొంత పొలిటికల్‌కి యాప్ట్ అయ్యేలాగా డైలాగ్ ఉంది. మొత్తానికైతే ఎన్నో రోజులుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నటువంటి 'హరిహర వీరమల్లు' ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. జూలై 24 ఈ నెల 24న పక్కాగా థియేటర్‌లో రిలీజ్ అవుతుందని చెప్పి కూడా ఏం రత్నం చెప్పాడు. ఏం రత్నం గతంలో పవన్ కళ్యాణ్‌కు 'ఖుషి' సినిమాతో భారీ హిట్ ఇచ్చారు. 2001లో 'ఖుషి' సినిమా మంచి హిట్ అందుకుంది. అప్పట్లో అది హైయెస్ట్ గ్రాసర్ తెలుగు ఇండస్ట్రీలోనే ఒక హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది ఆ సినిమా. అదే ఏం రత్నంతోటి 'బంగారం' సినిమా కూడా తీశారు. పవన్ కళ్యాణ్, ఏం రత్నం కాంబినేషన్‌లో అది కూడా దాదాపు మంచి సినిమాగా నిలిచింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఏం రత్నం, పవన్ కళ్యాణ్ కాంబినేషన్. అంటే ఏం రత్నం నిర్మాతగా ఈ జ్యోతికృష్ణ, ఏం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ డైరెక్షన్‌లో 'హరిహర వీరమల్లు' పార్ట్ 1 వస్తుంది. అయితే ఈ ఈ 'హరిహర వీరమల్లు'ను స్టార్ట్ చేసింది డైరెక్టర్ క్రిష్. ఇందులో డైరెక్టర్ క్రిష్‌ని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించిన లైన్ గాని, అన్ని గాని క్రిష్‌వే ఉన్నాయి. తర్వాత క్రిష్ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే ఏం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేశాడు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మనకు రీసెంట్‌గా ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్రైలర్‌ను రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ చూసి త్రివిక్రమ్‌తో కలిసి జ్యోతికృష్ణని అభినందించాడు హగ్ చేసుకొని. అది కూడా వైరల్‌గా మారింది. అంటే ఈ ఎఫర్ట్ ఏదైతే ఉందో ఈ లేట్ అయింది అనే ఏవైతే రూమర్స్ వచ్చాయో సోషల్ మీడియా ట్రోలింగ్ అయింది. ఆ ట్రోలర్స్‌కి గాని, రూమర్స్‌కి గాని గట్టి చెక్ పెట్టాడు డైరెక్టర్ ట్రైలర్ తోటి. ఎందుకంటే ట్రైలర్ ఫెంటాస్టిక్‌గా ఉందని చెప్పి కూడా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇందులో ఎటువంటి అతి సన్నివేశాలు గాని, లేకపోతే ఓవర్ ఎక్సైట్‌మెంట్ సన్నివేశంలో క్లీన్‌గా ట్రైలర్ 2 నిమిషాల 57 సెకన్ల ట్రైలర్‌లో చివర్లో తోడేలు ఎదురుగా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఒక పోస్టర్ అంటే ఒక సీన్ కూడా అద్భుతంగా వచ్చింది లాస్ట్‌లో. ఈ సినిమాకి సంబంధించి కూడా అయితే సినిమా స్టోరీకి సంబంధించే 'చావా' సినిమా ఏదైతే ఉందో విక్కీ కౌశల్ హీరోగా ఈ ఫిబ్రవరిలో వచ్చిన 'చావా' సినిమా మొఘలులకు వ్యతిరేకంగా మరాఠా రాజు పోరాడిన సినిమా. సేమ్ అదే కథ ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్‌గా నటించాడు. ఇందులో బాబీ డియోల్ ఔరంగజేబ్‌గా ఉన్నాడు. ఔరంగజేబు చరిత్ర మనకు తెలుసు. మొఘల్‌లో చివరి అంటే మొఘలుల కాలంలో పేరు గుర్తుకుంచుకోదగ్గ వారిలో చివరి రాజు ఔరంగజేబ్. 1657 ఆ సమయం నుంచి 1700 వరకు ఆయన భారతదేశాన్ని పాలించాడు. అయితే దక్షిణ భారతదేశంపై చాలా సార్లు దండెత్తాడు ఔరంగజేబు. మరాఠా యోధులతో పోరాడాడు. ఈ దక్షిణ భారతదేశంలో అప్పుడున్న రాజులతో పోరాడాడు. కానీ దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా హస్తగతం చేసుకోలేకపోయాడు. ఎన్నో సార్లు దండెత్తి చివరికి ఔరంగాబాద్‌లోనే చనిపోయాడు. ఔరంగజేబు తన వృద్ధాప్యంలో ఔరంగాబాద్‌లోనే చనిపోయాడు గానీ, దక్షిణ భారతాన్ని మొత్తాన్ని అంటే పన్నుల కింద సామంత రాజుల నుంచి పన్నులు వసూలు చేయడం తప్పితే దాన్ని మొత్తాన్ని హస్తగతం చేసుకోలేకపోయాడు ఔరంగజేబు ఎంత పోరాడినా. ముఖ్యంగా మరాఠా యోధులు ఔరంగజేబుకి వ్యతిరేకంగా చాలా పోరాడారు. ఇక్కడ ఉన్నటువంటి రాజులు పోరాడారు. అయితే ఈ ఔరంగజేబుకి వ్యతిరేకంగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న స్టోరీనే ఈ
హరిహర వీరమల్లు అంటే ఆ స్టోరీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వీరమల్లు స్టోరీ ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఔరంగజేబుకి పోరాడిని మరి 'చావా' సినిమాలో చూస్తే మరాఠా రాజు శివాజీ కొడుకు శంభాజీ ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడి చివరికి కన్నుమూస్తాడు. అయితే ఇందులో కొంత ఆ బాటను తీసుకొని ఏదైతే ఔరంగజేబుకు వ్యతిరేకంగా ఎందుకంటే ఇందులో ఒక డైలాగ్ గూడా ఉంటుంది. ఈ ష హిందూ దేశంపై మన జెండా ఎగరాలి. భారతదేశంపై మొత్తం భారతదేశం అంతటా జెండా ఎగరాలని జెప్పి 'బాబీ డియోల్' డైలాగ్ ఒకటుంటుంది. ఇది నేను రాసే చరిత్ర మరణమా శాసనం గావాలా, మరణం గావాలా అని జెప్పి గూడా నేను రాసే చరిత్ర అని జెప్పి గూడా అంటే ఔరంగజేబు ఎంత క్రూరమైన వ్యక్తి అనేది మరోసారి అంటే 'చావా' సినిమాలోనే ఔరంగజేబు ఎంత క్రూరమైన వ్యక్తిని చూపించారు. అక్షయ్ ఖన్నా అద్భుతంగా క్యారెక్టర్ అక్షయ్ ఖన్నా చేసాడది. 'బాబీ డియోల్' గూడా అంతే క్రూరంగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయితే తప్ప అంటే 'బాబీ డియోల్' ఏ మేరకు ఆకట్టుకుంటాడని చూడు. అంటే ఎంత క్రూయల్‌గా చేశాడనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఔరంగజేబ్ క్యారెక్టర్ కూడా 'బాబీ డియోల్' పర్ఫెక్ట్‌గా సరిపోయాడు. చాలా అద్భుతంగా సరిపోయాడు పర్ఫెక్ట్‌గా. ఔరంగజేబ్ ఎంత క్రూరుడో ఈ సినిమాలో మరోసారి చూపించబోతున్నారు ఈ సినిమా ద్వారా. అయితే 'కోహినూర్ వజ్రాన్ని దక్కించుకోవాలంటే' అని కూడా ఒక డైలాగ్ ఉంది ఇందులో. ఆ 'కోహినూర్ వజ్రం' చుట్టూ సినిమా బ్యాక్ డ్రాప్ ఉంటుందనేది ఇది కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూశారు. అయితే 'ఓజీ' అని చెప్పి కూడా చాలా చోట్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తూ వస్తున్నారు 'ఓజీ' అని. అంటే వీరమల్లు ఆగిపోవడం వల్ల అంటే వీరమల్లు లేట్ కావడం వల్ల వీరమల్లు ఆగిపోయిందనే రూమర్స్ ఇట్లాంటివన్నీ స్ప్రెడ్ కావడం వల్ల సెప్టెంబర్ 25 సెప్టెంబర్ 25 రిలీజ్ అయ్యే 'ఓజీ' కోసమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక వెయిట్ చేస్తున్నారు. వీరమల్లును లైట్ తీసుకుంటున్నారనేది కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయింది. కానీ ఇవేమీ కావు. ఇప్పుడు వీరమల్లు అనాల్సిందేనని కూడా సోషల్ మీడియా అంతా గూస్ బంప్స్ తెప్పించేలా ఈ ట్రైలర్ ఉంది. ట్రైలర్ మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్‌కి సంబంధించి గాని చివర్లో డైలాగ్ ఉంది. ఆంధీ వచ్చేస్తుంది అని చెప్పి 'బాబీ డియోల్' చెప్తాడు. ఆ తుఫాన్ వచ్చేస్తుందని. ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశాలు 2024లో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ గురించి మోడీ చెప్తాడు. ఆంధీ పవన్ కళ్యాణ్ అయ్యే అంటే పవన్ కళ్యాణ్ కాదు ఆయన ఆంధీ తుఫాన్ అని చెప్పి అదే డైలాగ్‌ని ఇందులో వాడారు. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. మోడీ చెప్పిన డైలాగ్ ఈ డైలాగ్ కూడా బాగా వైరల్‌గా మారింది ఇప్పుడు. మొత్తంగా అయితే 'హరిహర వీరమల్లు' ఏదైతే పవన్ ఫ్యాన్స్ అనుకున్నారో ఈ సినిమాకి సంబంధించి నిరాశలో ఉన్న వారందరూ కూడా ఉత్సాహపరిచేలా ట్రైలర్‌ను తీసుకొచ్చారు. జూలై 24లో ప్రపంచవ్యాప్తంగా 'హరిహర వీరమల్లు' రిలీజ్ కాబోతుంది. అయితే 'హరిహర వీరమల్లు' గురించి ఏదైతే ఫ్యాన్స్ ఏదైతే డీలా పడిపోయారో వాటన్నిటిని చెరిపేస్తూ అంటే ఫ్యాన్స్ ఏదైతే రూమర్స్ క్రియేట్ అయ్యాయో సోషల్ మీడియాలో వాటన్నిటిని చెరిపేస్తూ డైరెక్టర్ మంచి ట్రైలర్‌ని అందించారు. ఈ సినిమా ఉత్కంఠ రేకొంది అంటే ఈ సినిమా కోసం వెయిట్ చేసేలా ట్రైలర్స్. ఫ్యాన్స్ చెప్తున్న మాటలు కూడా అలాగే ఉన్నాయి. సినిమా కోసం వెయిట్ చేసేలా ఉన్నాయి. ఈ పార్ట్ 1 కూడా అంటే పార్ట్ 1తో పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి 'బాహుబలి' తరహాలో ఉన్న పార్ట్ 1లో ఎండింగ్‌లో ఏదన్నా కొంచెం మిస్టరీగా ఉంచేసి తర్వాత పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలా కూడా మేకర్స్ దీన్ని రూపొందించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చినట్లే అని చెప్పుకోవాలి. 'హరిహర వీరమల్లు' ట్రైలర్ జూలై 24న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.